ఈ బైబిల్ని 1600 సంవత్సరాల కాలంలో 40 మంది రచయితలు రాశారండి. ఇక్కడ మెచ్చుకోవాల్సిన, ఆశ్చర్యానికి గురవలసినటువంటి సంగతి ఏంటంటే ఈ 40 మంది రచయితలు కూడా ఒక దేశానికి చెందినవారు కాదండి, ఒక ప్రాంతానికి చెందినటువంటి వారు కాదండి, ఒక భాషకు చెందినటువంటి వారు కాదండి, అలానే ఒక వృత్తికి చెందినటువంటి వారు కూడా కాదండి. అయినప్పటికీ కూడా ఈ 40 మంది ఎటువంటి విభేదాలు లేకుండా ఏకరీతిగా బైబిల్ని రాశారండి. ఇప్పుడు ఒక క్లాస్లో టీచరు ఒక ఎస్ఐ ఇచ్చి పిల్లలందరినీ రాయమని చెప్పింది అనుకోండి, అందరూ ఒకేలా రాస్తారా? ఖచ్చితంగా అందరూ ఒకేలా రాయలేరు. ఒక్కొక్కరు ఒకేలా రాస్తారు. ఎందుకంటే ఒకరి ఆలోచన వేరు, ఇంకొకరి ఆలోచన వేరు. కానీ బైబిల్ని రాసిన ప్రతి రచయిత కూడా అండి ఏకరీతిగా బైబిల్ రాశారండి. అది ఎలా సాధ్యమండి? ఒక కాలానికి చెందినటువంటి వారు కాదు, ఒక ప్రాంతానికి చెందినటువంటి వారు కాదు, ఒక భాషకు చెందినటువంటి వారు కూడా కాదు. ఎలా సాధ్యపడిందంటే దానికి బైబిల్ ఇస్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా?